Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ విధ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విధ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం has been taken from Psalm 37 verse 5. It says in the Bible, commit your way to the Lord, trust in Him and He will do this. So powerful word that is coming from King David on this today's morning. నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఇస్తున్నాడంటే మనందరికీ దేవుని మీద మనం నమ్మిక ఉంచాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి మీద కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ఎలాంటి మరి వాది శక్తులతో కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ఎంత ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నట్టు వారితో కానీ నీవు వారి మీద నమ్మిక ఉంచు కనుక, ఎప్పుడైతే దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినప్పుడు ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడంట. నువ్వు దేవుని కార్యం నెరవేరిస్తే ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. సో పవర్ఫుల్ థింగ్. సో వాట్ యు నీడ్ టు డూ ఇస్ దిస్, యు నీడ్ టు హ్యావ్ ఎ ఫెయిత్. అబ్రహాముకు ఉన్న విశ్వాసము నీకు నాకు ఉండాలి. అదేవిధంగా మోషేకు ఉన్నటువంటి ఆ నాయకత్వ లక్షణాలు ఏ విధంగా దేవుడు ఆయనకి ఇచ్చాడో అలాంటి నాయకత్వ లక్షణాలు కూడా దేవుడు నీకు నాకు ఇస్తాడు. ఓ వీ నీడ్ టు డూ ఇస్ దిస్, వీ నీడ్ టు ట్రస్ట్ ఇన్ హిమ్ ఇన్ ఎవ్రీ సింగిల్ వే. ఆయనను ప్రతి నిత్యము, ప్రతి కష్టంలోనూ, నష్టంలోనూ, సుఖంలోనూ, దుఃఖంలోనూ, బాధలోనూ, మరి మనకు అన్నీ ఉన్నప్పుడు అన్నీ లేనప్పుడు ప్రతి టైంలో ఆయనను మాత్రమే మనము నమ్మిక ఉంచినప్పుడు, ఆయన ఎందు మాత్రమే మనం నమ్మిక ఉంచినప్పుడు ఈ లోకంలో మనము మరి దేవుడు మనకు గొప్ప కార్యాలు, ఎందుకంటే మన విశ్వాసము దేవుని యందు ఉంది. ఈ లోకంలో నుండి మనుషుల మీద కాదు, ఈ లోకంలో నుండి వ్యర్థమైనటువంటి మరి డబ్బు విషయంలో కానీ, డబ్బు మీద కానీ, మరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మరి వారు కాదు. కానీ మనకు ముఖ్యము దేవుడు, ఆయన నోటి నుండి వచ్చే మాటలు. ఎంత గొప్ప శక్తి అంటే సమస్తాన్ని మరి నోటి మాటతో సృష్టించిన దేవుడు. అలాంటి శక్తి ఈ ప్రపంచంలో ఏ మనిషికి లేదు, దేవునికి మాత్రమే సమస్తము సాధ్యము. ఆయన మరి చనిపోయినటువంటి లాజర్ను బ్రతికించిన దేవుడు, మరి ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చిన దేవుడు, ఆయన లెక్కకు లేనటువంటి విస్తారమైనటువంటి కార్యాలు, ఊహకు అందనేటువంటి గొప్ప కార్యాలు ఆయనకు మాత్రమే సాధ్యమైనది. ఆయనకు మానవులకు అతీతుడు, మానవుల కంటే మరి గొప్ప కార్యాలను చేసే గొప్ప శక్తి ఆయనకుంది. కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచాలి. కానీ ఆయన తయారు చేసినటువంటి ఈ మనుష్యుల ఎందు నువ్వు నమ్మిక ఉంచాక, ఎవరైతే ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి క్రియేటర్ ఈజ్ ద గాడ్, హీ ఈజ్ ద క్రియేటర్. ఆయన మాత్రమే మనుషులందరినీ సృష్టించిన దేవుడు. సో మరి ఆయన సృష్టించినటువంటి మనుషుల మీద నీకు నమ్మకం ఉందా? మరి సమస్తాన్ని నోటి మాట ద్వారా సృష్టించినటువంటి సృష్టికర్త మీద నీకు నమ్మకం ఉందా అనేది మనమందరము ఈరోజు ప్రశ్నించుకోవాలి. మరి సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు, నీలో మరి ఏదైతే మరి లోపం ఉంటుందో, ఏ శక్తి అయితే నీలో మరి ఏ అడిక్షన్స్కు నువ్వు బానిస ఉంటున్నావో, ఏ పరిస్థితిలో నువ్వు ఇబ్బందికి గురి ఉంటున్నావో, దేవుడు సమస్తాన్ని నీ యొక్క సకల కార్యాలన్నిటినీ సఫలీకృతం చేసే గొప్ప దేవుడు. And the people who's been watching this video, trust in Him in every single time. Let's have this small prayer. We thank you, Lord, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible says to each one of us, trust in the God, then He will do everything for you. ఈ లోకంలో నుండి మనుషులను, ఈ లోకంలో నుండి డబ్బును, ఈ లోకంలో నుండి మరి హైలీ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ వెనక నువ్వు మరి పరిగెడుతున్నావా? కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు, నా మీద నమ్మకం ఉంచు బిడ్డ. నా మీద నమ్మకం ఉంచినప్పుడు సమస్తాన్ని నేను నీకు కలగచేస్తానని. Let the people who's been watching this video, let those people take inspiration right now. In the name of Jesus Christ we pray. Amen and amen. Thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really received strength based on the video that you've been watching, please post it to friends and family members. Thank you very much. Amen.